కౌన్ బనేగా కేరళం సీఎం కాంగ్రెస్ హైకమాండ్ కేసీ వేణుగోపాల్కి అవకాశం ఇస్తుందా లేక సతీశన్ వైపు మొగ్గు చూపుతుందా? వీరిద్దరిని కాదని చెన్నితలకు జై కొడుతుందా? సీఎం ఎంపికపై నెలకొన్నటువంటి ఉత్కంఠకు తెరదించేందుకు సోనియా రంగంలోకి దిగారు. ఏ క్షణమైనా కేరళం సీఎం అభ్యర్థిపై కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటన చేసే అవకాశాలున్నాయి. కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 10 ఏళ్ల తర్వాత 102 స్థానాలతో అధికారం సొంతం చేసుకున్నప్పటికీ సీఎం ఎంపికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులు దాటినా కాంగ్రెస్ హైకమాండ్ ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. కర్ణాటకలో సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య నెలకొన్న పోటీ తరహాలోనే ఇప్పుడు కేరళంలో కూడా కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పి మొదలైంది. సీఎం పదవి కోసం ఆశావహులు పట్టు వీడకపోవడంతో వారం రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠ మరింత ముదిరింది. సీఎం పదవి ఆశిస్తున్న కీలక నేత బీడీ సతీశన్ ఆ పదవి తప్ప మరే ఇతర పదవిని స్వీకరించేందుకు సిద్ధంగా లేనని స్పష్టం చేయడంతో అధిష్టానం ఇరకాటంలో పడింది. అయితే కేరళం ముఖ్యమంత్రి ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠకు ఏ క్షణమైనా ముగింపు పలుకుతున్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సీఎం అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీ త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. నిర్ణయం ఆలస్యమైతే పార్టీలో అసంతృప్తి, రాజకీయ గందరగోళం పెరిగే అవకాశం ఉండడంతో అధిష్టానం త్వరగా తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నేరుగా రంగంలోకి దిగారు. కేరళం కాంగ్రెస్ సీనియర్ నేతలు కె సుధాకరన్, మురళీధరన్, సుధీరన్, మల్లపల్లి రామచంద్రన్ తో సీఎం ఎంపిక, కేబినెట్ కూర్పుపై సోనియా గాంధీ చర్చించారు. ప్రస్తుతం సీఎం పదవికి ప్రధాన పోటీదారులుగా ఉన్న సతీశన్, కేసీ వేణుగోపాల్, చెన్నితలతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ ఇప్పటికే సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్ గాంధీకి సన్నిహితుడైన కేసీ వేణుగోపాల్ ను ముఖ్యమంత్రిగా చేయాలని భావిస్తోంది. శాసనసభ్యుల్లో కూడా ఎక్కువ మంది ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్టుగా సమాచారం. ఈ ఫార్ములా ప్రకారం సతీశన్ కు కేబినెట్ లో కీలక మంత్రి పదవి, మరో ఆశావహుడు రమేష్ చెన్నితలకు స్పీకర్ పదవి ఇవ్వాలని అధిష్టానం ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రజల్లో మంచి ఆదరణ, మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మద్దతు ఉన్న సతీశన్ రెండో స్థానానికి అంగీకరించడం లేదు. గత కొన్ని రోజులుగా కేసీ వేణుగోపాల్, సతీశన్ అనుచరుల మధ్య పోస్టర్ల యుద్ధం కూడా జరిగింది. తమ నేతకే సీఎం పదవి ఇవ్వాలంటూ రెండు వర్గాల నాయకులు బహిరంగంగా బల ప్రదర్శనలు నిర్వహించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ కీలక మిత్రపక్షమైన ఐయుఎంఎల్ కూడా సీఎం ఎంపికలో జరుగుతున్న ఆలస్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ జాప్యం కొనసాగితే రాష్ట్రంలో రాజకీయ అస్థిరతకు దారితీయొచ్చని హెచ్చరించింది. ఇటీవలే జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఘన విజయం సాధించింది. మొత్తం 102 స్థానాలు గెలుచుకొని అధికారంలోకి రావడానికి సిద్ధమైంది. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ ఈసారి కేవలం 35 స్థానాలకే పరిమితమైంది. అయితే సీఎం ఎంపికపై పార్టీలో అంతర్గతంగా పోటీ నెలకొంది. అన్ని అనుకున్నట్టు జరిగితే మే 14వ తేదీన కొత్త యూడీఎఫ్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.